వరంగల్ అభివృద్ధిపై గత ప్రభుత్వాలు మాటలే చెప్పాయని తాము చేతల్లో చేసి చూపిస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ను మించి వరంగల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత పాలనకు సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ఉన్న తేడా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయేలా వరంగల్లో ఇందిరా మహిళా శక్తి సభ ఉంటుందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కాదని తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందు పెడతామన్నారు కొండా సురేఖ. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన ఒక ఆశయంగా పెట్టుకున్నారు. తెలంగాణలో మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరము. వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేయాలని వారు పదే పదే మా ముందు మాట్లాడడం జరిగింది. దాన్ని మాటల రూపంలో కాకుండా రేపు చేతల రూపంలో ఇక్కడ ఫౌండేషన్స్ వేసి చెప్పబోతున్నారని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నాను. మరి ఒకేసారి పెద్ద ఎత్తున వరంగల్ని రూపురేఖలు మార్చే విధంగా ఈరోజు వారు నిర్ణయాలు తీసుకొని జీవోలు విడుదల చేసి మరి ఇక్కడికి రావడం జరిగింది. సంస్కరణలు తీసుకొచ్చారు, ఎంతో మంచి పరిపాలన అందించారు. మరి దేశ చరిత్రలో ఒక మంచి ప్రధానిగా మిగిలిపోయారు. పేదల పాలిట పెన్నిదిగా మిగిలిపోయారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల మరి ప్రధానమంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ మన ఇందిరాగాంధీ గారు మిగిలి ఉంటే అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా